నమస్తే అన్న అందరికీ. ఏం లేదు, మళ్ళీ ఇంకోటి కొత్తది తీసుకొచ్చిన హాట్ టాపిక్. కాకపోతే కొద్దిగా దాని టైం పడుతుంది, ఎంక్వైరీ నడుస్తుంది. మంచి హాట్ టాపిక్ అన్నట్టు ఇది. ఏదంటే మాజీ మంత్రి గారి అండదండలతోని వీళ్ళు చేసిన అరాచకాలు, గవర్నమెంట్కి ఎగ్గొట్టిన ట్యాక్సులు, వీళ్ళు ఏ విధంగా గవర్నమెంట్కి ట్యాక్స్లు ఎగ్గొట్టిర్రు, వాళ్ళు ఒక్కటే దాంట్లో దొరికిర్రు. ఇంకా చాలా ఉన్నాయి తీసేది. కొద్దిగా నాకు టైం లేక నేను కొద్దిగా ఒకటే దాని మీద ఫోకస్ పెట్టిన. ఒకటైతే దొరికింది, దాని మీద కొద్దిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు. ఇదే ఆ కంప్లైంట్ కాపీ. డీసీ గారికి డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చి ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నా. అయితే వీళ్ళు చేసిన ఫ్రాడ్ ఇంత అంతా లేదు. బీఆర్ఎస్ నాయకులు చాలా పెద్ద ఫ్రాడ్స్ ఉన్నాయి. ఏ దానికి పర్మిషన్లు సక్క ఉండవు, టోటల్ ఇల్లీగల్. గవర్నమెంట్కి పోతే లక్షలు లక్షల ఫీజులు కట్టేది ఉంటుందిగా. మన సామాన్య ప్రజలేమో లక్షల ఫీజులు కట్టాలి, వీళ్ళేమో ట్యాక్సులు ఎగ్గొడతారు అన్నట్టు గవర్నమెంట్కు. మరి హైడ్రాకి కనిపించదో ఏమో ఇలాంటివి. మరి హైడ్రా బడుగు బలైన వర్గాల గరీబుల ఇల్లు ఉలగొట్టనికుందా, లేకపోతే ఇలాంటి వాళ్ళవి కూడా ఏమన్నా ఫోకస్ చేసేది ఉందా? కాకపోతే వాళ్ళ దాకా ఇవ్వలేదు. సోమవారం నాడు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లోపు మనోళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటేనేమో సరిపోయే. మనోళ్ళు యాక్షన్ తీసుకోకపోతే డైరెక్ట్ ఈసారి ఇంకా వీళ్ళు లోకల్ యాక్షన్ తీసుకోకపోతే మనకు పై అధికారులు ఉరుగా మొన్న చూసిరుగా ఎట్లా అయింది. అంతకు డబల్ ఉంటుంది ఈసారి మజా. మొన్ననేమో మనం కట్టిన ట్యాక్స్లకి వెళ్ళి తిన్నారు, కానీ ఇప్పుడు చూపించేది ఏంటంటే మంచిగా గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్ ఎగ్గొడుతుర్రు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది. అందుకే ఒకరిద్దరిదే తీసిన. ఇప్పుడు ఇంకా తీస్తే చాలా మంది చిట్టా ఉంది, తీస్తా మెల్లమెల్లగా తీస్తున్నా. తీసినాక మొత్తం ఇట్లా అంటే ఇట్లా బ్లాస్ట్ కావాలి మొత్తం చూపిస్తే. వస్తుంది, ఆగురు, అందరిది వస్తుంది, టెన్షన్ ఏం పడకుర్రి. ఒక్కొక్కరిది అట్లా అని ఏమి ఉండదు. కాకపోతే ఇది జస్ట్ శాంపులే ఓన్లీ, ఇంకా తీసేటి చాలా ఉన్నాయి. శాంపులే ఓన్లీ, తొందర పడకుర్రి.